శ్రీ దత్త జయదత్త గురుదత్త. మహారాష్ట్ర దేశంలోని మాన్గావ్ అనే గ్రామంలో గణేశ భట్టు రమాబాయి అనే పుణ్య దంపతులకు జన్మించాడు వాసుదేవ శాస్త్రి. ఇతడు తన 8వ ఏట ఉపనయనమైన దగ్గర నుండి ఆదర్శ బ్రహ్మచారిగాను, వివాహమయ్యాక సదాచార సంపన్నుడైన గృహస్థుగాను జీవించాడు. గాయత్రి అనుష్ఠానము, వేదాధ్యయనము, అగ్నిహోత్రము నిష్ఠతో ఆచరిస్తూ ఉండేవాడు. కేవలం వంశచారంగా మాత్రమే మహారాష్ట్ర భాషలోని శ్రీ గురుచరిత్ర లాంఛనంగా అంటే అలవాటుకు నిత్య పారాయణ చేస్తూ ఉండేవాడు. తన తపశ్శక్తి వలన మానవులకు పశుపక్షాదులకు కూడా వేద మంత్రోపచారణతో ఆరోగ్యం చక్కబరచడమే కాక జ్యోతిష్ శాస్త్రముల ప్రావీణ్యం గణించి ఆర్తుల బాధలకు పరిష్కారం చెప్పి హర్ష సంప్రదాయం ప్రాశస్తాన్ని ప్రజలకు నిరూపిస్తూ ఉండేవాడు. ఉదాహరణకు అతడు ఒక రోగితో గోదానం చేయమని చెప్పాడు. ఆ గోవుపై ఆశతో వాసుదేవ శాస్త్రికి తెలియకుండా అతని సోదరుడు ఆ దానం స్వీకరించి వెంటనే జబ్బుపడ్డాడు. అప్పుడు ఆ వాసుదేవ శాస్త్రి తన తమ్ముడిని మందలించి 2 దక్షిణతో ఆ గోవును మరొక బ్రాహ్మణునికి దానం ఇప్పించి అతనిని రోగ విముక్తుడిని చేశాడు. తపోబలంతో ఇతరుల కర్మదోషాలను కూడా భరించగలవారే దానం స్వీకరించాలనేవాడు శాస్త్రి. ఇతనికి శ్రీ గురుచరిత్ర పారాయణం వలన దత్తానుగ్రహం అనుభవం మీద ఒకనాడు అతడు ఒక అడవిలో నుండి వెళ్తుండగా దత్తాస్వామి సీతారాంజడిల అనే వ్యక్తి రూపంలో దర్శనమిచ్చి అతనిని ఒక పులి బారి నుండి రక్షించారు. నాటి రాత్రి దత్తాస్వామి స్వప్న దర్శనమై కలలో దర్శనమిచ్చి ఆ రహస్యం బయటపెట్టారు. తర్వాత ఒకసారి అతడు నరసోంబవాడి వెళ్ళాలనుకున్నాడు. ఒకనాటి రాత్రి దత్తాస్వామి స్వప్నంలో కనిపించి, నీ తల్లి అనుమతిస్తుంది, ప్రయాణానికి అవసరమైన డబ్బులు, పైకము, తోడు ఎవరైనా తోడు తీసుకుని వెళ్ళు అని చెప్పారు. నిజంగానే తెల్లవారేసరికి అన్ని అలానే జరిగింది. అతడు బయలుదేరి దారిలో గోరేగాంలో అనే ఊరిలో బస చేశాడు. నాటి రాత్రి దత్తాస్వామి మరలా స్వప్నంలో కనిపించి నరసోంబవాడిలో గోవిందస్వామి అనే సిద్ధపురుషుడున్నారని ఆయనను దర్శనం చేసుకోమని చెప్పాడు. మరుసటి రోజు అతడు నరసోంబవాడు చేరగానే ఆ స్వామి అతనికి ఎదిరి పేరు పెట్టి పిలిచి అతని యోగక్షేమం విచారించాడు. ఒకరోజు అతడి ఆలయ పూజారులు వాసుదేవుని దత్తాపాదులకు అభిషేకం చేయనివ్వలేదు. అప్పుడు దత్తాస్వామి ఆ సంగతి గోవిందస్వామికి తెలిపి అతడు అభిషేకం చేసుకోవడానికి అనుమతి ఇప్పించారు. మరొక రోజు అతనికి దత్తాస్వామి కలలో కనిపించి శ్రీ గురుచరిత్ర పారాయణం చేయమని ఆదేశించారు. అతని వద్ద ఆ గ్రంథం లేదని చెప్పగానే మీరాజులో ఉన్న శంకర భట్టు వద్ద గ్రంథం తీసుకోమని చెప్పారు. ఈ భట్టు తన పారాయణ గ్రంథం ఎవరికి ఇచ్చేవాడు కాదు. కానీ దత్తాస్వామి కలలో కనపడి ఆదేశించడం వలన తన గ్రంథం వాసుదేవ శాస్త్రికి ఇచ్చాడు. తర్వాత ఒకనాడు వాసుదేవ శాస్త్రిని శ్రీ గురుచరిత్ర పారాయణి ముఖ్య సాధనగా చేసుకోమని గోవిందస్వామి చెప్పారు. నేను శిష్టాచార ప్రకారం సూర్యుని, అగ్నిని సేవిస్తున్నాను కదా, ఇంకా ఇదంతా ఎందుకు అన్నాడు వాసుదేవ శాస్త్రి. కానీ ఆనాటి రాత్రి స్వప్నంలో దత్తాస్వామి అతనికి మంత్రోపదేశం చేసి అతనికి ప్రత్యక్ష గురువయ్యారు కదా. తెల్లవారగా అతనికి గోవిందస్వామి ఎదురయ్యి రాత్రి నీకు ఉపదేశమైంది కదా అని చెప్పి దాని అనుష్ఠాన విధానం అంతా అతనికి బోధించాడు అంటే చెప్పినారు. ఒకప్పుడు వాసుదేవ శాస్త్రిని 7 సంవత్సరములు కదలకుండా మాన్గావ్లోనే ఉండమని దత్తాస్వామి ఆదేశించారు. అతడు ఒక దత్తామూర్తిని తీసుకుని వెళ్ళదలిచి కాగల్ అనే ఊరు వెళ్ళాడు. అక్కడ బజారులో అకస్మాత్తుగా ఒక శిల్పి ఎదిరి ఒక దత్తామూర్తిని ఇచ్చి తనను ఆ స్వామి అలా చేయమని ఆ ముందంటి రాత్రి స్వప్నంలో ఆదేశించారని చెప్పాడు. శాస్త్రి మాన్గావ్ చేరేసరికి అక్కడ ఒక విధవరాలు అతనికి కొంచెం స్థలం ఇచ్చి, నిన్న నా భర్త కలలో కనిపించి కొంత స్థలం ఒక సద్బ్రాహ్మణునికి దానం ఇమ్మని చెప్పారు అని చెప్పింది. శాస్త్రి ఆ స్థలంలో ఒక దత్త మందిరం నిర్మించి ఆ విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠించారు. ఆ మందిరంలోని దత్తాస్వామి పిలిస్తే పలికేవాడు. ఒక దత్తా జయంతికి వాసుదేవ శాస్త్రి గారి బంధువు ఒకరు మరణించారు. నాటి జయంతి కార్యక్రమానికి విఘ్నం కలుగుతుందని తెలిసి ఆ సంగతి శాస్త్రి గారికి ఎవరు చెప్పలేదు. ఆనాడు అతను మందిరానికి వెళ్ళగానే దత్తాస్వామి, శివ నన్ను తాగవద్దు, నీకు మైల వచ్చింది అన్నారు. అప్పుడు విచారిస్తే అసలు విషయం బయటపడింది. అలాగే ఒక చంద్రగ్రహణం అప్పుడు పంచాంగాలన్నీ ఆ ప్రాంతం గ్రహం కనిపించిందని చాటాయి. కానీ ఆ ముందంటి రాత్రి దత్తాస్వామి శాస్త్రి గారికి దర్శనమిచ్చి రేపు గ్రహం కనిపిస్తుంది కనుక నాకు భిక్ష నైవేద్యం వద్దు అన్నారు. మరుసటి రోజు ఆ మాట అక్షరాలు నిజమైంది. ఒకసారి వాసుదేవ శాస్త్రి అతని తల్లి నరసోంబవాడికి చేరి
ఒక ధర్మశాలలో విడిది చేసి నాటి రాత్రి దత్తాస్వామి ఆ ఇద్దరికి కలలో కనిపించి, ఈ ధర్మశాల శిథిలమైంది, వేరొక చోటికి వెళ్ళండి అని చెప్పారు. ఉదయమే శాస్త్రి స్నాన సంధ్యాలు పూర్తి చేసుకుని తన తల్లిని తీసుకుని ధర్మశాల నుండి బయటకు రాగానే ఆ భవనం కూలిపోయింది. అలానే ఒకప్పుడు వాసుదేవ శాస్త్రి తన భార్యను తీసుకుని దత్తాక్షేత్రాలకు దర్శిస్తూ గంగా గేట్ చేరుకున్నాడు. అక్కడ ఒకనాటి రాత్రి దత్తాస్వామి అతని స్వప్నంలో కనిపించి, నేటి నుండి 4వ రోజున మీ ఇద్దరిని నా సన్నిధి చేర్చుకుంటాను అన్నారు. శాస్త్రి, నేను సన్యాసించాలి కనుక మీరు ఆమెను మాత్రమే తీసుకుపోండి అన్నాడు. ఆమెకు మరుసటి రోజు కలరా వచ్చి కొద్ది రోజులలో మరణించింది. ఆమెకు కర్మ చేసి 14వ రోజున శాస్త్రి సన్యాసించాడు. ఆ ముందంటి రాత్రి దత్తాస్వామి అతని గోవిందస్వామి రూపంలో స్వప్న దర్శనమిచ్చి ప్రణవం ఉపదేశించి మరుసటి రోజు నుండి భిక్షవుగా జీవించమని ఆదేశించాడు. అంటే ఈయనకు అసలైన దీక్ష దత్తాస్వామి ఇచ్చారన్నమాట. నాటి నుండి ఈయన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామిగా ప్రసిద్ధికెక్కాడు. అటు తర్వాత ఆయన తన కఠోరంగా తమ ఆశ్రమ ధర్మాలు పాటిస్తూ దేశ సంచారం చేశారు. ఎన్నో ప్రాంతాల్లో మొత్తం మీద 24 చాతుర్మాసాలు చేశారు. వీరు తమ పాదయాత్రలో ఒకసారి నాటి శృంగేరి జగద్గురువు శంకరాచార్యులైన శ్రీ నృసింహ భారతి స్వామి వారిని దర్శించారు. శ్రీ శంకరాచార్య వీరిని ఎంతగానో సన్మానించి తమ శిష్యులతో ఆహింప భగవాన్ సాక్షాత్ దత్తాత్రేయ స్వయం ఈ యతి సాక్షాత్ దత్తాత్రేయదే అని చెప్పారు. శ్రీదత్త, జయదత్త, గురుదత్త.